వెల్కమ్ టు సింగింగ్ స్టార్. ఇవాళ కుకుంబర్ పోహా చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: అటుకులు, కొబ్బరికూరు, శనగపప్పు, పల్లి పౌడర్, కుకుంబర్, చిల్లీ. ఇప్పుడు ముందుగా పోహాని వాటర్తో కడుక్కుందాం. మీరు నా ఛానల్ చుట్టం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ అండ్ అలాగే కమెంట్. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అటుకులు వాష్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా గీద గ్రేట్ చేసుకుందాం. ఎక్కువ అవసరం లేదు, మీ టేస్ట్కి సరిపడా సరిపోతుంది. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఆవాలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా జింజర్ చిన్నది, కొద్దిగా వేపిన శనగపప్పు, శనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం అటుకులు యాడ్ చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉందండి రెసిపీ, ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, హస్బెండ్ వర్క్ నుంచి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కింద. ఇందులో మనం కోకోనట్ కూడా యాడ్ చేస్తాము, ఆ క్రంచ్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కోకోనట్ అలాగే కుకుంబర్ కూడా యాడ్ చేసుకుందాం. స్టవ్ ఎప్పుడు లో టు మీడియంలో పెట్టుకోండి. మొత్తం కోకోనట్ అలాగే కుకుంబర్ కూడా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. దీంట్లో పచ్చిమిరపకాయలు వేసాను, నాకైతే ఈ కారం సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు, అంతేనండి, మన పోహా రెడీ. చాలా యమ్మీగా ఉంది, ఖచ్చితంగా చేయండి. అలాగే మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ.